హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు బూడిద గుమ్మడికాయతో ఎంతో రుచిగా ఉండే హల్వాని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దామా. దీన్ని కాశీ హల్వా అని కూడా అంటారండి. ఈ సీజన్ లో బూడిద గుమ్మడికాయలు ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి చెప్పలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ హల్వాని సింపుల్ గా ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఇలా బూడిద పట్టిన గుమ్మడికాయని తీసుకుని 2 ముక్కలుగా చేసి పైన తొక్క చెక్కేసి లోపల గింజలను కూడా తీసి మధ్య భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ముక్కలను పెద్ద రంధ్రాల వైపు ఉంచి తురుముకోవాలి. చిన్న రంధ్రాల వైపు తురిమితే మరీ మెత్తని గుజ్జైపోయి హల్వా స్ట్రక్చరే పాడైపోతుంది. తురుముకున్న ఈ బూడిద గుమ్మడికాయని ఇలా చిల్లులు ఉన్న దాంతో కానీ లేదా ఒక క్లాత్లో కానీ వేసి వడగట్టుకోవాలి. కొద్దిగా పిండుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఈ వాటర్ని మనం హల్వాలో వాడుకుంటాం కాబట్టి. పంచదార కొలత కోసమే ఈ వాటర్ని సపరేట్ చేసుకుంటామండి. ఈ సైజు గుమ్మడికాయ తురుముకున్నాక నాకు 3 కప్పులు వచ్చింది. ఈ తురుముని ఒక మందపాటి పాత్రలో వేసుకుని గ్యాస్ వెలిగించి హైలో పెట్టి మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ నీటిలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా కలిపి ఇలా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త సమయం ఎక్కువ పడుతుందండి. టైం ఎక్కువ పట్టకుండా తొందరగా అవ్వాలంటే మాత్రం వాటర్ పోయకుండా తురుమును మాత్రం వేసుకుని చేసుకోవచ్చు. గ్యాస్ హైలో పెట్టి ఉడికించుకుంటే ఇలా నీరు అంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చాక 1 స్పూన్ నెయ్యి వేసి నేతితో బాగా వేపుకోవాలి. 1 కప్పు తురుముకి 1 నుండి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. తర్వాత 1 కప్పు తురుముకి 1/2 కప్పు పంచదార చొప్పున తీసుకోవాలి. అంటే 3 కప్పుల తురుముకి 1.5 కప్పుల పంచదారని ఇందులో వేసుకున్నాను. తీపి అంటే బాగా ఇష్టపడేవారు 1 కప్పు తురుముకి 1 కప్పు పంచదార వేసుకోవచ్చు. పంచదార కలిసేలాగా బాగా కలుపుకుని ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 లేక 3 చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా ఉంటుంది కాబట్టి 2 లేక 3 చుక్కలు పిండుకుంటే చాలండి. ఈ హల్వా మొత్తం ఉడికిపోయాక ఇలా నెయ్యి సపరేట్ అయ్యే వరకు గ్యాస్ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేసి ఎర్రగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న బాదం పలుకులు, పచ్చిపప్పును వేసి ఫ్రై చేసుకుని ఈ హల్వాలో వేసి బాగా కలుపుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రుచిలో అదిరిపోయే మన కాశీ హల్వా ఇలా సింపుల్ గా రెడీ అయిపోయింది. ప్రతి బైట్లో డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ నెయ్యి యొక్క కమ్మదనంతో ఎంతో రుచిగా ఉండే ఈ హల్వాని పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.